హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో మామిడి పండ్లతో బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎలాంటి పప్పులు కానీ, మైదా కానీ, పంచదార కానీ ఇవేవి వాడకుండా చాలా హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో కలిపి చేసే ఈ మ్యాంగో బొబ్బట్లు చాలా చాలా బాగుంటాయండి. లోపల మ్యాంగో జెల్లీ లాగా, పైన చాలా సాఫ్ట్గా ఉండి చాలా రుచిగా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ మ్యాంగో బొబ్బట్లు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1.5 కప్పు గోధుమ పిండి జల్లించి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండి బాగా సాఫ్ట్గా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలి. పిండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అంత బాగా మృదువుగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా కలిపిన తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి 1 గంట సేపు నాననివ్వాలి. ఈ పిండి నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ కోకోనట్ పౌడర్ని ఒక మందపాటి కడాయిలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సైజులో ఉన్న బాగా పండిన మామిడి పండుని తీసుకొని పైన తొక్క తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. తీపి సరిపోకపోతే మళ్ళీ కొంచెం బెల్లం కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టిన కోకోనట్ పౌడర్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మ్యాంగో మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికి ప్యాన్ నుండి సపరేట్ అయ్యి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు పట్టేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మరీ దగ్గరగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇక్కడ మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పిండి కూడా చక్కగా నాని ఉంటుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలిపిన తర్వాత మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. అంటే మామిడి పండు మిశ్రమం ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దను కూడా తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఈ విధంగా కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టిన మామిడి పండు ముద్దను చపాతీలోకి తీసేసుకొని అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి. ఈ మామిడి పండు మిశ్రమం ఎక్కడా బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత పిండి ఏదైనా ఎక్స్ట్రాగా ఈ విధంగా ఉంటే తీసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని తీసేసిన తర్వాత పొడి పిండి జల్లుకుంటూ చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం థిక్నెస్లో ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని బొబ్బట్లలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ మీద 1 టీ స్పూన్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసి టిష్యూ తోటి క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును వేసి 2 వైపులా నెయ్యిని అప్లై చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నెయ్యి అవసరం లేదండి. ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే బూరెల్లాగా పొంగి చాలా మృదువుగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో కదా. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని బొబ్బట్లలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లు 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న క్వాంటిటీకి 10 నుండి 12 బొబ్బట్లు అవుతాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఉడికించకుండా ఎంతో ఎమ్మీగా ఉండే మామిడి పండు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకున్నాము. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.